మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. వెళ్ళి వాటర్ తీసుకురా మహేంద్ర. అలాగే. బల్లిబడిన సాంబార్తో దుర్గ మనందరినీ చంపాలని ప్లాన్ చేసినట్టుంది. దుర్గా, ఎంత దుర్మార్గం చేశావు! నిన్ను పనులు చేయమన్నావని ఇలా చేస్తావా? పెద్దమ్మా, మొన్నే బల్లిపడ్డ భోజనం తిని 16 మంది చనిపోయారని పేపర్లో చదివాను. అంటే రేపు ఇంకొక 5 గురించి వార్త వస్తుందా? విశాలాక్షి, అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. నా ఫోన్ ఎక్కడుంది? అవును, అంబులెన్స్ కి ఫోన్ చేయండి. రాజశేఖర్, అసలు ఇదంతా నీ వల్లే. నువ్వే దుర్గ కోసం ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు నా ప్రాణం మీదకి తెచ్చావు. నేను చేయడం ఏంటి? దుర్గని హింస పెడుతుంటే చాలా బాగుంటుందని నువ్వే కదా అన్నావు. అయ్యో, జేబులో ఫోన్ ఇచ్చుకొని ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయకుండా మీరు కొట్టుకోవడం ఏంటి అంకల్? ఫోన్ చేయండి. చెయ్యండి. అయ్యిందిరా, మీకు తగిన శాస్తే అయ్యింది. మీ అరాచకాలు తట్టుకోలేక దేవుడే మీకు శిక్ష వేశాడు. చావండి, అందరూ కట్టకట్టుకు చావండి. అయ్యో రాజశేఖర్, నా గుండె పట్టేస్తుంది. కడుపు పగిలేలా తిన్నారు, పేగులు బయటకు వచ్చేలా కక్కారు. తిన్నది కడుపులో నుంచి పోయినా విషం పేగులకి పట్టేస్తుంది కదా, అంతే, పెయిన్ వస్తుంది. కాసేపటికి ఆ విషం నరాల ద్వారా గుండెకి మెదడుకి చేరుతుంది. అంటే ఇంకో గంటకో అరగంటకో అంబులెన్స్ రాకపోతే రేపు మీ గురించి పేపర్లో చూసుకోవచ్చు అన్నమాట. ఈ సౌందర్య మాటి మాటికి పేపర్ అడుగు. మా ఫోటోలకి దండ వేసేసుకొని మేమే చూసుకున్నట్టు అనిపిస్తోంది. ఫోటోలంటే గుర్తొచ్చింది, మీ అందరికీ ఫోటోలు ఇంట్లో లేవనుకుంటా. పెద్దమ్మా, ఎందుకైనా మంచిది ముందు వీళ్ళ ఫోటోలు తీయండి, తర్వాత ప్రింట్ తీద్దాం. ఏ సౌందర్య, నిన్ను చంపేస్తానే. ఊరుకోండి, కాసేపట్లో మీరే పోతూ నన్ను చంపుతానంటే జోక్లా ఉంది. ఇదిగో, అంబులెన్స్ కి ఫోన్ చేశాను, రావడానికి ఇంకో గంట పడుతుందంట. అదిగో చూసారా, అంటే మీ చావు ఖాయం. మనల్ని కారులో తీసుకెళ్ళడానికి ఈ గోదావరి కూడా లేదు. పోనీ మన కారేసుకుని మనమే వెళ్ళిపోదాం. హాస్పిటల్ కి చేరేలోపు మైకం కమ్మేసి మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ముందే పోతాం. అయితే మరి డ్రైవింగ్ ఎవరికొచ్చు? దొరకకొచ్చు కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి. దుర్గా, మమ్మల్ని బ్రతికించు. బండి తీస్తావా లేదా? వద్దమ్మా, వీళ్ళందరినీ చావనివమ్మా, పీడ వదిలిపోతున్నాయి. రై ముసలాడా, నేనొక్క ఫోన్ చేశానంటే అక్కడ జానకి చేస్తుందిరా. దుర్గా, బ్రతికించు, పద తీ. ఎందుకు నవ్వుతున్నావు దుర్గా? అరగంట ముందు వరకు మీరు రాజులాగా ఫీల్ అయ్యారు. మమ్మల్ని
మీ భటుల్లా చూశాను. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను మీకు ప్రాణదానం చేసే స్థాయికి ఎదిగాను. మీరంతా నా కాళ్ళ దగ్గరకు వచ్చేశారు. చూసారా, ఇదే కదా జీవితం అంటే. అమ్మ తల్లి మమ్మల్ని రక్షించమ్మా. మేం బతికి చచ్చాక నువ్వు చెప్పిందంతా వింటాం కానీ ముందు పద కారుతి పా. ఎందుకు? హే, ఎందుకంటావేంటి? నీ కళ్ళ ముందే నువ్వు వండిన వంట తిని ఇంతమంది చావబోతుంటే నీకేం అనిపించట్లేదా? మరక్కడ నా చెల్లెల్ని బంధించి ఇంట్లో ఇంతమందిని బాధ పెడుతున్నారు మీరు. మీకేం అనిపించట్లేదా? మహేంద్ర, దుర్గ మనకి హెల్ప్ చేయదు. పదండి, మనమే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదాం. పద పద. పదండి. కంగారు పడకండి. నేను మీలాగా దుర్మార్గురాల్ని కాను. శత్రువుని కూడా మంచిగా మార్చాలని కోరుకుంటాను. ఇది నిజం బల్లి కాదు, ఆ, ప్లాస్టిక్ బల్లి. ప్లాస్టిక్ బల్ల. ప్లాస్టిక్ బల్ల. ఈ మెడిసిన్ తీసుకురండి, ఎలా వాడాలో చెప్తాను. అలాగే డాక్టర్. ఏంటమ్మా, నేనింకా పేషెంట్ ని పంపించమని చెప్పకుండానే లోపలికొచ్చేసావ్? వెళ్ళు, బయటికి వెళ్ళి వెయిట్ చేయి. నేనొచ్చింది మీతో చెకప్ చేయించుకోవడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను మాట్లాడేది నాన్సెన్స్ కాదు, మీరు చేసిందే క్రైమ్. అందుకే నేనిలా మాట్లాడుతున్నాను. ఏ, నేను క్రైమ్ చేయడం ఏంటి? లేని కడుపుని ఉందని చెప్పడం క్రైమ్ కాదా? లేని కడుప? అబ్బే, అలాంటి పనులు ఎవరు చేయలేరు, చేయలేదు. చేశారు. మీరు చేశారని నాకు తెలుసు. నేను ప్రూవ్ చేస్తాను. అసలు ఎవరు మీరు? కడుపు రాకపోయినా కడుపు ఉన్నట్టుగా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, ఆ నక్షత్రకి తోటి కోడల్ని. నక్షత్రనా? తనకి కడుపు లేకపోవడం ఏంటి? అలా అని ఎవరు చెప్పారు మీకు? షీఈస్ ప్రెగ్నెంట్. కాదు, కాదని నాకు తెలుసు. లేదమ్మా, మీరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. నక్షత్రకిప్పుడు 3rd మంత్. చూడండి, లేనిది ఉన్నట్టు చెప్పడమే పెద్ద క్రైమ్. పైగా ఒప్పుకోకుండా ఇంకా సమర్థించుకోవడం చాలా పెద్ద క్రైమ్. నా భర్త పోలీస్ ఆఫీసర్, సిఐ ద్వారక. ఆయనతో చెప్పి మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయిస్తాను. ఇదేంటమ్మా, ఆ అమ్మాయి చెకప్కు వస్తే మధ్యలో నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి? అందుకే ఈ మ్యాటర్ ఏమీ బయటికి రాకూడదంటే నాకు ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పండి, లేదంటే నిజంగానే కంప్లైంట్ ఇస్తాను. వద్దమ్మా, కంప్లైంట్లు అవి ఏమి వద్దు. హే, నువ్వేంటిక్కడ? ఏమా, నువ్వు బాగానే చెకప్ చేయించుకున్నావు, కానీ ఈవిడొచ్చి నీకు ప్రెగ్నెన్సీ లేదని, తనకి తెలిసిపోయిందని గొడవ చేస్తుంది. నన్ను అరెస్ట్ చేస్తుందంట. నాకేంటమ్మా ఈ న్యూసెన్స్ అంతా? మీరుండేది డాక్టర్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను వెళ్ళిపోమనే రైట్స్ నీకు లేవు. నేనిక్కడి నుంచి నిజం తెలుసుకొని గాని వెళ్ళను. ఏంటి నువ్వు నిజం తెలుసుకునేది? నా ప్రెగ్నెన్సీ గురించి నీకెందుకు? నీకు ప్రెగ్నెన్సీ రాలేదని నాకు తెలుసు నక్షత్ర. అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా, డాక్టర్ చెప్పిందా? నువ్వు నిన్న లేడీ డాక్టర్తో చెకప్కి ఒప్పుకోలేదు అందుకే అని నాకు తెలుసు. ఒప్పుకోలేదు, ఒప్పుకోను. అయినా నేను ఎవరితో చెకప్ చేయించుకోవాలో ఎవరితో చెకప్ చేయించుకోకూడదో చెప్పడానికి నువ్వెవరు? డాక్టర్, నిజం చెప్పండి, లేకపోతే ఖచ్చితంగా మీరు అరెస్ట్ అవుతారు. ఏంటి అరెస్ట్ అయ్యేది? ఫస్ట్ నువ్వు బయటకు పో. నాకు కడుపు ఉంది, అది నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లేదు, నీకు ప్రెగ్నెన్సీ లేదు. నువ్వు డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ వాడట్లేదు, అన్ని బెడ్షీట్ కింద పెట్టావు.
నేనవన్నీ ఫొటోస్ కూడా తీశాను. ఓహో, ఫొటోస్ తీస్తే ఏంటి? వాటిని ప్రింట్ చేయించుకొని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని నీ రూమ్ లో పెట్టుకో. నాకు టాబ్లెట్స్ మింగాలనిపించట్లేదు, అందుకే వాడట్లేదు. అయినా నీకేంటి ప్రాబ్లం? టాబ్లెట్స్ వాడాలనిపించట్లేదు, కానీ ప్రెగ్నెన్సీలో ప్యాడ్స్ వాడాల్సిన అవసరం ఏంటో. ప్యాట్సా? ఎస్, నేను చూశాను. నీ గదిలో పిల్లో కింద సీక్రెట్ గా వాటిని దాచిపెట్టుకుని వాడ్డం నా కళ్ళారా నేను చూశాను. ఇప్పటికైనా చెప్పు, నీకు ప్రెగ్నెన్సీ రాలేదని ఒప్పుకో. ఏ, పో బయటికి. నేనే ప్యాడ్స్ వాడట్లేదు, నీకేది చెప్పాల్సిన పని లేదు. బయటికి పో. నక్షత్రం, పొమ్మంటున్నాను ఆగు. కదా. ఇదిగో, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మురారికి చెప్పేస్తాను. చెప్పుకో, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో. మురారి కాకపోతే వాడి ముత్తాతకు చెప్పుకో. పోయి ఇక్కడి నుంచి పో. నక్షత్ర, పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఇది చాలా పెద్ద తప్పు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది నీకు ప్రెగ్నెన్సీ లేదని. ఇదంతా ద్వారకకి చెప్పి నేను ఇక్కడికి తీసుకొస్తాను. హే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నక్షత్ర, Get out. రాదు. నక్షత్ర, Out. ఏ నక్షత్ర, ఆగు. నా చేయి వదులు. నక్షత్ర, వదులు. నక్షత్ర, ఏ పో. ఈ విషయం ఎలాగైనా ద్వారకకు చెప్పాలి. అవంతే వచ్చిందేంటి? ఇప్పుడు ఇక్కడేం చేస్తుంది? కళ్యాణ్ రాముడు గారు ఎలా ఉన్నారు? నేను పిలుస్తానండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. సార్ ఎలా ఉన్నారు మేడం? కొంచెం నడక ఇంప్రూవ్ అయింది, మాట కూడా బెటర్ అయింది. ఓకే. రే ఫ్రెండు, డాక్టర్ రావడం, చెక్ చేయడం, ఏదో సజెషన్ ఇవ్వడం, తర్వాత వాడిలో బెటర్మెంట్ కనిపించడం, ఇదే జరుగుతుంది. వీడు ఇలాగే కంటిన్యూ అయితే వాడు కొన్ని రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. వాడు మామూలు మనిషి అయితే దుర్గకి బలం పెరిగిపోతుంది బ్రో. అయితే ముందు మనం డాక్టర్ని రానివ్వకూడదు, ట్రీట్మెంట్ జరగనివ్వకూడదు. ఏ డాక్టరు, చేసించాలే గాని ఇక బయలుదేరు. వాట్? ఏంటి వాట్? తెలుగులోనే కదా చెప్పింది, అర్థం కాలేదా? నిన్ను అదంతా ఆపేసి అన్నీ సర్దుకుని బయటికి పొమ్మంటున్నాడు. సువర్ణ, డాక్టర్ని వెళ్ళిపోమనడానికి మీరెవరు? ఆయనకి మీరేమైనా ఫీజు ఇస్తున్నారా? చూడు డాక్టర్, నువ్వు ఇప్పుడు ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళలేదనుకో, నువ్వు చేసే ఆఖరి ట్రీట్మెంట్ ఇదే అవుతుంది. రాజశేఖర్, డాక్టర్ గారిని ఎందుకు బెదిరిస్తున్నావు? డాక్టర్, నువ్వు కంగారు పడుకో, నీకేమీ అవ్వదు. కానీ నువ్విక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ వెనుక నా మనిషి ఒకడు నిన్ను ఫాలో చేస్తూ వస్తాడు. నీకు ఆ విషయం తెలీదు. ఏదో ఒక టైంలో నువ్వు ఇంటికి చేరుతావు. నీ ఇంటి అడ్రస్ మావాడు నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత నీ ఇంటి బయట నలుగురు మనుషులు ఓ వెహికల్లో వెయిట్ చేస్తారు. నీకు పిల్లలుంటే పిల్లల్ని, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని టైం చూసి ఎత్తుకెళ్ళిపోతారు. రాజశేఖర్, నువ్వు దమ్ము ధైర్యం మగాడివైతే బలవంతుల్ని నీ ముందు పెట్టుకోవు, బలహీనుల్ని నీకు అడ్డం పెట్టుకోవు. పౌరుషంతో ఒక్కడివే నిలబడి ఫైట్ చేస్తావు. ఏం చేయను దుర్గా, నాకంత ధైర్యం లేదు. మరి నేను ఇలా మనుషుల్ని అడ్డం పెట్టుకునే బ్రతుకుతాను, నీలా ఉండలేను. బ్రో, మీరెందుకు తగ్గుతారు? తగ్గవలసింది దుర్గా. ఏ రాజశేఖర్,
అది రెచ్చిపోయి మాట్లాడుతుంది. నీ దగ్గర జానకి ఉందని మర్చిపోతుంది. ఒక్కసారి గుర్తు చేయటం మానేసి దానికి సమాధానం చెప్తావేంటి? డాక్టర్, నువ్వు వీణు బాగు చేయడానికి కదా వచ్చావు. నువ్వింకా ఇక్కడే ఉన్నావనుకో, అక్కడ వీడి పెళ్ళాం జీవితం చిక్కుల్లో పడుతుంది. బయలుదేరండి. వస్తాను మేడం. డాక్టర్ రే స్వాతిముత్యం, నువ్వు బాగోపోయి ఏం చేయాలనుకుంటున్నావురా? ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చక్కబెడదామనా? రేయ్, ఇంకా వాడేంట్రా చూసేది? 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో ఈ బిజినెస్లన్నీ మీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా వాటిని మీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు. అందుకేరా నువ్వు వీల్ చైర్లో నుంచి పైకి లేవద్దు. పర్మనెంట్ గా దాంట్లోనే సెటిల్ అయిపో. ఎలాంటి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. నీకు ట్రీట్మెంట్ చేయడానికి ఏ డాక్టరు ఇంటికి రాడు. అంతేకాదు, ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లారు అని తెలిసిందంటే అక్కడ జానకి డాక్టర్ అవసరం పడుతుంది. కానీ ఏ డాక్టరు జానకి ట్రీట్మెంట్ చేయడానికి రాడు. గుర్తుంచుకోండి. పద రాజశేఖర్. పెద్దమ్మా, నాన్నకి ట్రీట్మెంట్ జరగకపోతే ఎలా? అంటే ఇక్కడ నాన్న మామూలు మనిషి అవడా? ఎప్పటికీ వీల్ చైర్లోనే ఉండిపోతాడా? మీ నాన్నని తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు సౌందర్య. వెళ్ళు. ఎందుకు పెద్దమ్మా? వెళ్ళి చెప్తాను. రండి నాన్న. జాగ్రత్త. కూర్చో నాన్న. జాగ్రత్త. సతీ, సతీ. అమ్మగారు, ఆ బ్రీఫ్ కేస్ ఉంది కదా, తీసుకురా. అలాగే అమ్మగారు. చెప్తాను. నేను చెప్పేదంతా నోట్ చేసుకో. మేడం, మీరు పంపించిన రీడింగ్స్ అన్నీ ఇప్పుడే చూశాను మేడం. ఇక నేను మీ ఇంటికి రాలేను కాబట్టి ఈ మెడికేషన్ అంతా కూడా ఫోన్లోనే పంపిస్తాను మేడం. కానీ ఆయన కండిషన్ ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూస్తే గానీ తెలియదు మేడం. ఓకే డాక్టర్, దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. మీరు చెప్పినట్టుగానే ఫిజియోథెరపీ నేను చేయిస్తాను. ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ అవ్వదు. సరే మేడం, నేను ఇంటికి వెళ్ళాక మార్చిన మెడికేషన్ పంపిస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. పెద్దమ్మా, ఏంటిదంతా? ఇవన్నీ ఎక్కడేవమ్మా? రాజశేఖర్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకొచ్చి మన ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా అన్ని విషయాల్లో అన్ని వైపుల నుంచి
మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడని. ఊహించినట్టే ఒక్కోటి చేస్తూ వస్తున్నాడు. అందుకే రాముడి విషయంలో కూడా కలగజేసుకుంటే ఎఫెక్ట్ అవుతుందని ముందే ఇవన్నీ తెప్పించుంచాను. డాక్టర్ గారికి కూడా ముందే అన్నీ చెప్పేశాను. ఇంట్లో సకల గుణాలు కలిగిన మనిషి ఒక్కడుంటే చాలమ్మా. ఆ ఇల్లు ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతుంది. ఏనాటికైనా నందనమనబోతుందమ్మా. దుర్గా, మాకు భోజనం పెట్టమంటే దాంట్లో ప్లాస్టిక్ బల్లి వేసి మమ్మల్ని భయపెట్టావు. డాక్టర్ ట్రీట్మెంట్ వద్దంటే నీ సొంత ట్రీట్మెంట్ చేస్తున్నావు. అసలే ఆ జానకి ఒంట్లో కూడా బాలేదంట. పాపం డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమంట.